హాయ్ అండి. ఈరోజు పల్లి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పల్లి చట్నీకి కావలసినవి పల్లీలను ఈ విధంగా వేపుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక ఎల్లిగడ్డ, కొంచెం చింతపండు, 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు యాడ్ చేయాలి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పల్లీలను యాడ్ చేయాలి. తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొత్తిమీరను కరివేపాకు ఎందుకు మిక్సీలో వేసినామంటే పిల్లలు పడేయకుండా దాంట్లో మిక్సీ పడితే మెత్తగా అవుతాయి కాబట్టి వాళ్ళు తినేస్తారు అట్లా ఈజీగా. ఆ పోపు పెట్టుకున్న దాన్ని మిక్సీ పట్టుకున్న పచ్చడిలో యాడ్ చేయాలి. అంతే అండి, పల్లి చట్నీ రెడీ. ఈ పల్లి చట్నీ ఇడ్లీకి, వడకి, బోండాకి బాగుంటుంది. సరిపడా ఉప్పు వేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.